హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, నిన్న ఆఫ్టర్నూన్ వీడియో అప్లోడ్ చేయలేకపోయాను కొద్దిగా నెట్వర్క్ ఇష్యూస్ వల్ల. సో అందుకని నిన్న ఈవినింగ్ 6 o'clockకి అప్లోడ్ చేశాను. ఆ వీడియో కూడా మీరు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అంటే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి, ఓకేనా? మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి, ఓకేనా? రైట్, ఒకసారి హీలింగ్ సెండ్ చేద్దామా? రైట్, అందరూ కళ్ళు మూసుకోండి. చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా, వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి అని, అట్లా అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఓకే ఓకే, కళ్ళు మూసుకున్నారా? డీప్ బ్రీత్ తీసుకోండి. పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ అస్సలు ఏం థింక్ చేయొద్దు, న్యూట్రల్గా ఉండండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓన్లీ నేను సెండ్ చేసే హీలింగ్ మీద మాత్రమే మీ కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇది ఒక వీడియో చేసి నేను పెడతానని చెప్పా కదా, అది ప్రాసెస్ జరుగుతుంది, కొంచెం వెయిట్ చేయండి. అప్పటిదాకా డైలీ సెండ్ చేస్తాను హీలింగ్. రైట్, థ్యాంక్ యూ. రెడీ? Please send this positive healing for my viewers. Please send this positive healing for my viewers. Thank you, viewers. Thank you, thank you, thank you so much. Gratitude, gratitude, gratitude. రైట్, ఈరోజు మనము అసలు మీ పర్సన్ మీ నుంచి ఏం కోరుకుంటున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దాని గురించి ఇవాళ డీటెయిల్గా రీడింగ్ చూద్దాము, ఓకేనా? మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్, మీరు మా వ్యూవర్స్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మా వ్యూవర్స్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఎలాగూ మీరు ఇవ్వలేకపోయారు. మా వ్యూవర్స్ నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఐ వాంట్ టు సీ. ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ మా వ్యూవర్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అట్ దిస్ మూమెంట్?
వా జస్టిస్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ bottom of the deck. Queen of Wands, Empress, wow, Nine of Cups, very good. అబ్బాయిగా మజా చెప్పనా ఏంటంటే మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పాస్ట్ టూకీగా చెప్తాను, ఓకేనా? పాస్ట్లో మీ నుంచి ఎమోషనల్గా డిటాచ్ అయ్యి ఆల్ ఆఫ్ సడన్ మీ రిలేషన్ నుంచి సత్యం ఆల్ ఆఫ్ సడన్ మీ రిలేషన్ నుంచి బ్రేకప్ ఇచ్చేసి పక్కకు వెళ్ళిపోయిన, రాంగ్ డెసిషన్స్ తీసుకొని వెళ్ళిపోయిన మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఒక రైట్ చాయిస్, రైట్ డెసిషన్ తీసుకోవాలి, దానికోసం ప్లాన్ చేస్తున్నారు. నేను ఇటు వెళ్ళాలనా మిడిల్లో నిలబడిపోయి ఇట్లా టూ రూట్స్ ఉన్నాయండి, మధ్యలో నిలబడిపోయి నేను ఇలా వెళ్ళాలనా ఇక్కడ మిడిల్ గ్రౌండ్లో అక్కడ నిలబడిపోయి ఉన్నారు. అక్కడి నుంచి ప్లాన్ చేసుకుంటున్నారు. తన ఆలోచన ఇప్పుడు ఎలా ఉంది, మిమ్మల్ని చూస్ చేసుకోవాలి, మీ వైపుకి రావాలి, మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అనేది ఆలోచన. ఎందుకు న్యూ బిగినింగ్ చేయాలి, మీతోటి ఫీల్ ఫ్రీగా ఎంజాయ్ చేయాలి, న్యూ బిగినింగ్ చేయాలి, నో లిమిట్స్, అడ్వెంచరస్, ఓకేనా? న్యూ బిగినింగ్స్. ఎందుకంటే మీరు ఇన్నోసెన్స్ కదా, ఇన్నోసెంట్ వ్యూవర్ కదా, సో మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏరిస్ మేషరాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు కనపడుతున్నారు ఎక్కువ. నెక్స్ట్ ఇప్పుడేంటి, ఏ పర్సన్ అయితే ఆల్ ఆఫ్ సడన్ మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోయారో, టవర్ మూమెంట్ ఇచ్చేసి మీ లైఫ్లో వెళ్ళిపోయారో ఆ పర్సన్ ఇప్పుడు కాలచక్రం అనేది మీ వైపుకి తిరిగింది, లక్ అనేది మీ వైపుకి మారింది, ఓకేనా? డివైన్ బ్లెస్సింగ్స్ అనేవి, అదృష్టం అనేది మీ వైపుకి టైము చేంజ్ అయిందనమాట. సో ఇక్కడ నాకు వృశ్చిక రాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, నెక్స్ట్ కుంభరాశి వాళ్ళు ఎక్కువగా కనపడుతున్నారు. నెక్స్ట్ అయితే ఇక్కడ సైకిల్ అనేది చేంజ్ అవ్వబోతుంది కాబట్టి ఇప్పుడు మీరు ఎలా కనపడుతున్నారు తనకి ఫస్ట్ తీస్తాను, చూసారా? మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ మీలో మీరే హ్యాపీగా ఎంజాయ్, ఒక కాన్ఫిడెంట్ యాటిట్యూడ్లో అట్రాక్టివ్గా చాలా పాజిటివ్గా మీరు ఇక్కడ కనపడుతున్నారు. మీ పార్ట్నర్కి మీరు ఎంజాయ్ చేస్తున్నారు, చాలా పాజిటివ్ వైబ్స్ మీ నుంచి మీ పార్ట్నర్కి వెళ్తున్నాయి. ఇక్కడ వృషభ రాశి వాళ్ళు కూడా ఎక్కువ కనపడుతున్నారు. మీనరాశి వాళ్ళు కూడా కనపడుతున్నారు. ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు కూడా కనపడుతున్నారు నాకు ఇక్కడ, ఓకేనా? లేదా నియర్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ అవ్వబోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఓకేనా? బికాజ్ ఆఫ్ దిస్ మదర్ అవ్వబోతున్నారనమాట ఇన్ ఫ్యూచర్. ఆల్రెడీ ఇప్పుడు క్యారింగ్ సంథింగ్ ఈజ్ గోయింగ్, ఓకే. ఇప్పుడు మీ పార్ట్నర్కి మీరు ఒక ఎంప్రెస్ లాగా కనపడుతున్నారంటే టోటల్లీ తనతో తానే ఫుల్ఫిల్డ్ పర్సన్ అనమాట. దేనికి ఎవరి దగ్గర డెస్పరేట్గా లేని పర్సన్,
అవసరం లేదు, నాకు ఎవరితోనూ అవసరం లేదు, నాతో నేనే హ్యాపీగా ఉన్నా, నాకేది లోటు ఇవ్వలా భగవంతుడు. హ్యాపీగా నేను నా లైఫ్ నేను లీడ్ చేసుకున్నా. ఎవ్వరు నా లైఫ్లోకి ఉన్నా కట్ అయిపోయినా ఐ డోంట్ కేర్ అన్నట్టు మీరు మీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో మీకు నచ్చినట్టు తృప్తిగా మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. అది ఫ్రెండ్స్తోనా, ఫ్యామిలీ మెంబర్స్తోనా, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఇక్కడ కొంతమంది చూస్తున్న వ్యూవర్స్ మ్యారీడ్ అయి ఉన్నారు, మీ పార్ట్నరు అన్మ్యారీడ్ అయి ఉండాలి. ఎందుకంటే తనకి ఒక ఫీలింగ్ కూడా వస్తుంది ఏంటంటే, తన ఎప్పుడైతే మీ లైఫ్లో నుంచి లీవ్ చేసి వెళ్ళిపోయారో ఆ తర్వాత మిమ్మల్ని పట్టించుకోకుండా, మిమ్మల్ని గురించి ఆలోచించకుండా తన లైఫ్లో బిందాస్గా ఉండిపోయారు. ఇప్పుడు మీ మీద ఎమోషన్స్ కలుగుతున్నాయి. తనకేంటంటే ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీతోటి దగ్గరైపోయి వాళ్ళతో హ్యాపీగా ఉన్నారు అన్న ఫీలింగ్లో ఉన్నారనమాట. అది తనకిష్టం లేదు. ఉంటే తను ఉండాలి, లేకపోతే మీరు అలాగైనా ఉండాలి ఒంటరిగా, అంతే తప్ప మీరు మీ ఫ్యామిలీతో కూడా దగ్గర అవ్వకూడదు. ఓకేనా? నాకు ఇక్కడ మీ లైఫ్లో 2 పీపుల్ కనపడుతున్నారు. కొంతమంది వ్యూవర్స్ లైఫ్లో మేబీ మ్యారీడ్ అయి ఉంటే వాళ్ళ స్పౌజ్ అయి ఉంటారు, నెక్స్ట్ ఈ పర్సన్ అయి ఉంటారు ఐ థింక్. అయితే ఇక్కడ మీ పర్సను మీ లైఫ్లోకి వచ్చిన మీ నుంచి ఏం ఆశిస్తున్నారంటే స్మాల్ ఆఫరే వచ్చి బతిలాడుకుంటారనమాట. కనీసం మీరు ఎట్లాగూ రిజెక్ట్ చేస్తారని తెలుసు. 4 ఆఫ్ కప్స్ ఎలాగూ రిజెక్ట్ చేస్తారు, తనకు తెలుసు, తను చేసిన తప్పులు తనకు తెలుసు కదా. మీరు రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేస్తే నా పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఎమోషన్స్ పెళ్ళు బిక్కుతున్నాయి అన్నమాట మీ పార్ట్నర్ మనసులోంచి. ఓకేనా? సో అందువల్ల మీరు చిన్న ఆఫర్ అయినా కనీసం మీ నుంచి హాయ్ హలో అని మెసేజ్ వచ్చినా చాలు, నాకు రూట్ క్లియర్ అయిపోతుంది అన్న వేలో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు. ఓకేనా? తనంతట తను వస్తే మీరు ఎట్లాగూ రిజెక్ట్ చేస్తారు, తనకు తెలుసు. సో మీ నుంచే ఒక చిన్న అప్రోచ్, అంటే ఇంకా మీకు తన మీద ప్రేమ ఉంది, మీరు ఇంకా తనని గురించి ఆలోచిస్తున్నారు అని ఒక చిన్న హింట్ ఇస్తే తను రూట్ క్లియర్ అయిపోతుంది. తను లొంగాల్సిన అవసరం లేదు, తను సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో అయిపోయింది, ఏదో అయిపోయింది, కనీసం మనం జస్ట్ ఫ్రెండ్స్గా అయినా ఉండిపోదాం అన్నట్టుగా ఏదో 2 మాటలు చెప్పేసి మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అయిపోవాలి. ఇది తన మీ నుంచి అది ఆశిస్తున్నారు. మెసేజ్, చిన్న మెసేజా, కాలా, మిస్డ్ కాలా, సంథింగ్, బట్ చేయమాకండి. ఆల్రెడీ మీ నుంచి ఆశిస్తున్న దానికి మీరు చేశారనుకోండి, ఇంతకాలం మీరు వెయిట్ చేసినంతా బూడిదలో పోసిన పన్నీరే. మీ టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, మీ ఎమోషన్స్ వేస్ట్, ఫీలింగ్స్ వేస్ట్. ఏమైతే సాధించాలి ఆ పర్సన్ నుంచి మీరేమైతే మార్చాలనుకున్నారో అవంతా బూడిదలో పోసిన పన్నీరే అయిపోతుంది. అలాంటి యాటిట్యూడ్ ఉన్న పర్సన్ ఇతను. రైట్? ఇప్పుడేంటి, మీకు అన్యాయం చేశారు, ఫెయిర్ చేయలేదు మీకు అనేది తనకు తెలుసు. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ డివోర్స్కి అప్లై చేసిన వాళ్ళు, డివోర్స్ కేసెస్ నడుస్తున్న వాళ్ళు కూడా మీ పార్ట్నర్ థింక్ చేస్తున్నారు. బట్ ఒక తన తప్పిదం వల్లనే, తన తొందరపాటు వల్లనే ఇక్కడ దాకా వచ్చింది పరిస్థితి అనేది తెలిసినా మీ నుంచి ఒక్క ఫోనో లేకపోతే మెసేజో వస్తే తన నుంచి ఏమైనా యాక్షన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. బట్ వీటి మధ్య మీకు అన్యాయం చేస్తున్నానని తనకు తెలుసు. సో ఇవన్నిటికీ తనకి బర్డన్గా అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఏమో, చేయకపోతే ఏమో, డివోర్స్ కంటిన్యూ చేస్తే ఏమో, క్యాన్సిల్ చేస్తే ఏమో, ఫ్యూచర్ ఏంటి ఏం తెలియట్లా. ఎందుకంటే మీరు సైలెంట్లో ఉన్నారు. మీదే అసలు తనకు అర్థం కావట్లా, నేను ఇంత ఇలా ఉంటుంటే తను ఎలా తన లైఫ్లో తను అంత బిందాస్గా ఉన్నారు అనేది ఒక ఫీలింగ్ ఉందన్నమాట తనకి. మీ నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక ఫోన్ కాలా, మెసేజా,
ఒక మీ నుంచి అప్రోచ్మెంటా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ నాకు తెలిసి మీరు చేయొద్దు. ఓకేనా? ఈ రిలేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు, ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు, పెట్టనివ్వండి. తను ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్న టైంకి మీరేదో ఒక మధ్యలో పుల్ల వేసేసుకొని మీకు మీరే అడ్డం చేసుకుంటున్నారు, ఆపేసుకుంటున్నారు ఎనర్జీస్ని. సో ఇక్కడ దాకా ధైర్యంగా ఉన్నారు కదా, అలా ఉండండి. డెడికేషన్గా ఉండండి, సెల్ఫ్ ఫోకస్డ్గా ఉండండి. రైట్? మీ మీద మీరు వర్క్ చేసుకోండి. వాళ్ళకి అవసరం అయింది, మీతో రిలేషన్ అవసరము, మీకు ఈ రిలేషన్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకు కూడా అంతే ఇంపార్టెంట్ కదా. ఈ రిలేషను ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు మీ రిలేషన్ కాపాడుకోవడానికి ఎఫర్ట్స్ పెడతారు. లేని వాళ్ళు వాళ్ళ ఈగోనే వాళ్ళకి బూస్టప్, హార్లిక్స్, బోర్నవిటా, ప్రోటీన్ డ్రింక్ అనుకుంటే దాంట్లోనే తగలబడిపోతారు. ఓకేనా? అంతేగాని అంతే వెయిట్ చేయండి, చేయొద్దు. రైట్? I want to clarify this. I want to clarify. Please, angels. మళ్ళీ కమెంట్లు పెట్టకండి, అక్క మాకు డెక్ కనిపించట్లేదు, మీరు కార్డ్స్ తీసేది కనిపించట్లేదు, ఇంకోటి బ్లా 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 అని అవన్నీ పెట్టమాకండి. ఓకేనా? ఇక్కడ ప్లేస్ లేదు. ఇది పక్కకు తీసానంటే మీకు ఏది క్లారిఫై అవుతుందో మీకు తెలియదు. రైట్? అందుకని చెప్పేది మాత్రం ఆలకించండి. ప్లీజ్ ఏంజల్స్, వై ఈజ్ దిస్ 2 of Wands హియర్? చెప్పాను కదా, ఏం చెప్పాను? ఎమోషన్స్, ఫీలింగ్స్, మీ పైన ప్రేమ పెళ్ళు బిక్కుతున్నాయి అన్నమాట. ఏం బిక్కుతున్నాయి? పెళ్ళు బిక్కుతున్నాయి. అచ్చ తెలుగులో మాట్లాడితే భలే తమాషాగా ఉంటుంది కదా. రైట్? అందువల్ల మీ వైపున రూట్ చూస్ చేసుకోవాలి, మీ వైపు రావడానికి ఎన్నుకోవాలి అని. ఎందుకంటే ఇక్కడ నాకు థర్డ్ పార్టీ ఇష్యూస్ కూడా కనపడుతున్నాయి. థర్డ్ పార్టీ అసలు రూపము, అసలు స్వరూపము, అసలు రంగురాళ్ళని చూసి నేను వజ్రం అనుకొని అసలు వజ్రాన్ని వదిలేసి పక్కకు పోయానే అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారనమాట. కొట్టుకోనివ్వండి, నో ప్రాబ్లం. నెక్స్ట్, why is this fool here? చూడండి, ప్రీవియస్లో మీ మధ్య ఏం జరిగిందో అదంతా అసలు ఏం జరగలేదు మా మధ్య అన్నట్టు నాకు తెలిసి మీ రిలేషను సపరేషన్లోకి వెళ్ళి 7 months to 2.5 years అయి ఉండాలి. ఐమ్ ఐ రైట్? చెక్ చేసుకోండి. ఈ పర్సను ఎంత బిందాస్గా మీ లైఫ్లోకి అసలు ప్రీవియస్లో ఏమీ జరగలేదు మా మధ్య అన్నట్టుగా ఒక దొంగలాగా ఏమి ఎరగని చారి గారు, నాకేం తెలియదు చారి గారు అన్నట్టు వస్తాడనమాట. అది ఇంకా కోపం వస్తుంది మీకు, అరికాలి మంట నెత్తికి వస్తుంది అనమాట, అంత కోపం. ఓకేనా? వచ్చిన వాళ్ళు సీరియస్గా ఒక సీరియస్నెస్ తోటి ఏదో తప్పు జరిగిపోయింది, ఐఎమ్ సారీ అనో, లేకపోతే ఇంకేదైనా బతిలాడుకోను, అది వేరే. కానీ ఏమీ జరగలేదు అన్నట్టు తనకు తెలుసు. అలా ఏమీ జరగలేదు, బిందాస్గా వచ్చేసామా, హాయ్ హలో, ఇంకొక రాంటి వాళ్ళైతే ఇంకోటి తీసుకుంది అంటారు. అయినా తనకి మీ మీద అంత కాన్ఫిడెన్స్ అనమాట, ఏంటంటే మీరు ఆ పని చేయలేరని. అందుకనే, ఎందుకంటే అంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా మిమ్మల్ని మీరు ఇచ్చేసారు అక్కడ పాస్ట్లో.
ఈరోజు ఈ పర్సను ఈ రకంగా ఒక చూడండి, ఫూల్ విత్ 7 ఆఫ్ సోర్డ్స్. ఆలోచనలు అన్నీ తెలుసు, దొంగ, అబద్ధాలు, చీటింగ్ చేశాను తెలుసు, మళ్ళీ ఏమి ఎరగని నంగనాచిలాగా ఎలా ఉన్నావు, ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది, అలా మనం కాఫీకో టీకో వెళ్దామా అంటే మీ ఇంట్లో ఏదో లేనట్టు, అలాంటి అంటే డొంక తిరుగుడుగా పాయింట్ టు పాయింట్ రారనమాట. ఇటు డొంక తిరుగుడుగా వచ్చి మిమ్మల్ని ఆ మాట ఈ మాట పెట్టి మార్చి మళ్ళీ మీ లైఫ్లోకి నిదానంగా వితౌట్ ఎక్స్ప్లెనేషన్, వితౌట్ సీరియస్నెస్ మళ్ళీ మీ లైఫ్లోకి దూరాలి. మీ నుంచి మీరు యాక్సెప్ట్ చేయాలి, మీ నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది కోరుకుంటున్నారు. నెక్స్ట్, వై ఈజ్ దిస్ టవర్ కార్డ్ హియర్? పాస్ట్లో మీతో చేసిన ఘనకార్యమే కదా అది. ఆల్ ఆఫ్ సడన్ మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోవడం, అది ఇక్కడ వస్తుంది. పాస్ట్లో చీట్ చేశారు కదా, ఆల్ ఆఫ్ సడన్ మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయాల. వై ఈజ్ దిస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ హియర్? ఎస్, ఏ పర్సన్ అయితే మిమ్మల్ని లీవ్ చేసి పాస్ట్లో మూవ్ ఆన్ అయిపోయారో, మిమ్మల్ని లెట్ గో చేసేసి మీ ఎమోషన్స్తో ఏం పని లేకుండా ఎవరైతే లెట్ గో చేసి మూవ్ ఆన్ అయిపోయి ఉన్నారో ఆ పర్సను వెళ్తూ తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించిన ఫీలింగ్స్, మీ మెమోరీస్ అన్నీ కూడా క్యారీ చేసుకొని వెళ్ళారు తనకు తెలియకుండా. నేను మూవ్ ఆన్ అయిపోయాను, వెళ్ళిపోగలను, ఉండగలను, ఓకే ఇంకా అసలు తిరిగి రాను అన్నట్టుగా వెళ్ళిపోయారు. బట్ టైం, యూనివర్స్, కాలచక్రం, కర్మ ఏం చేసింది? అదే వెళ్ళిపోయిన పర్సన్ని మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి తీసుకొస్తుంది. వై ఈజ్ దిస్ ఎంప్రెస్ కార్డ్ హియర్? చూడండి, ఎవరి కోసమైతే ఈ ఎంప్రెస్ని దూరం పెట్టేసి, అంటే మిమ్మల్ని దూరం పెట్టేసి, దూరం చేసుకొని థర్డ్ పార్టీ కోసం తన లైఫ్లో మిమ్మల్ని లెట్ గో చేసేసి తను మూవ్ ఆన్ అయిపోయారో అదే పర్సను మీ ఎనర్జీకి, మీ వాల్యూ తెలుసుకొని, మీ పాజిటివ్ ఎనర్జీకి, మీ అందము, మీ మంచి మనస్సు, మీరు ప్రేమించే విధానము, మాట్లాడే విధానము, ఏ టు జెడ్ అన్నీ గుర్తొస్తున్నాయి. మీతో గడిపిన హ్యాపీనెస్ ఇవన్నీ గుర్తొస్తున్నాయి. వై ఈజ్ దిస్ 10 ఆఫ్ వ్యాండ్స్ హియర్? తనకి యాక్షన్ తీసుకోవాలి అని అంటే బర్డన్గా ఉంది, ఇందాక చెప్పాను కదా. ఎందుకంటే ఏం ముఖం పెట్టుకొని వస్తారు, అందుకనే ఏం సమాధానాలు తనంతట తను వచ్చి సీరియస్గా అయిపోయి మాట్లాడితే మీరు అడిగే క్వశ్చన్స్కి ఒక్కటి కూడా సమాధానం ఉండదు. సో అందుకనే అవన్నీ దాచిపెట్టుకొని ఏమీ అసలు పాస్ట్లో మేమిద్దరి మధ్య ఏమీ అవ్వాల, అసలు మీరు నార్మల్గానే ఉన్నారన్నట్టు వచ్చి పలకరిస్తారనమాట. అది మీకు సర్రని కాలుతుంది. నెక్స్ట్, వై ఈజ్ దిస్ జస్టిస్ కార్డ్ హియర్? ఇప్పుడు తను మీ లైఫ్లోకి వచ్చి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు. అంటే పాస్ట్లో మీరు ఏ ప్రేమనైతే ఇచ్చారో ఆ ప్రేమని మీకు తిరిగి ఇవ్వాలి. అంటే ఇది ఎలా ఉందంటే ఎప్పుడో తయారు చేసిన భోజనాలని ఇప్పుడు తింటున్నట్టు ఉంటాయా అవి? ఇప్పుడు దాకా ఉంటాయా మీ మనసులో? అట్లనే మీ మనసులో అప్పుడున్న ప్రేమ ఈ పర్సన్ చేసిన బిహేవియర్ వల్ల ఇప్పుడు ఉందా మీకు? ఉంటుందా? ఉండదు కదా. ఇంకా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి ఆ పర్సను? మీరు ఒకప్పుడు ఇలా ఉన్నారు, ఆ పర్సన్ ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా, ఎప్పుడెప్పుడు కాల్ చేస్తారా, ఎప్పుడెప్పుడు టైం ఇస్తారా అని చెప్పి బెగ్ చేసుకునే స్థితిలో ఉన్నారు. ఈరోజు ఈ పర్సన్ మీరయ్యారు, పాస్ట్లో ఈ పర్సను తను ఇప్పుడు మిమ్మల్ని చేజ్ చేస్తారు, ఇంకా మిమ్మల్ని అడుక్కుంటారు, లిటరల్లీ బెగ్ చేస్తారు.
మీ నుంచి తనకి ఛాన్స్ కావాలి, దానికోసం ఏమైనా చేస్తారు, మీ నుంచి అది కోరుకుంటున్నారు. వై ఈజ్ దిస్ 4 ఆఫ్ కప్స్ హియర్? 2 కార్డ్స్ వచ్చినాయి, చూస్తాను. వెరీ గుడ్. ఇక్కడ కూడా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఈ డెక్ నుంచి కూడా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందా? రైట్. కర్మ సైకిల్ ఎవరిని వదలదు, కర్మ బ్యాక్, ఎవరిని కర్మ వదలదు. ఎన్ని జన్మలకైనా ఈ కర్మ మీద నేను ఒక వీడియో చేస్తానని మాట ఇచ్చాను మీకు, చేస్తాను, వెయిట్ చేయండి. అట్లా చేయాలి, మైండ్ కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాలి. అందువల్ల నేను టైం ఇస్తున్నాను. సో నా మైండ్ అలైన్మెంట్ కోసం చేస్తాను. నాకు కావాల్సిన ఖచ్చితంగా మీకు ఆ వీడియో చేస్తాను. తను ఆలోచనలు ఫాస్ట్గా మారిపోతున్నాయి అన్నమాట. ఎంత ఫాస్ట్గా మారిపోతున్నాయంటే పాస్ట్లో చేసిన దానికి ఇప్పటికి ఎంత మార్పులు వచ్చేసినాయి. మీరు తనని రిజెక్ట్ చేస్తారు అనేది ఎట్లా అప్రోచ్ అవ్వాలి చూడండి. బ్యాక్ ఆఫ్ ద డెక్, పాస్ట్లో ఎమోషనల్లీ విత్డ్రా చేసుకొని తన ఎనర్జీస్ని ఎమోషన్స్ని తీసుకొని వెళ్ళిపోయిన పర్సను, మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోయిన పర్సను ఇప్పుడు టైం చేంజ్ అయ్యి మళ్ళీ అదే పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలంటే ముఖం ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా చూపించాలి, ఆ పర్సన్కి అర్థం కావట్లా. అది ఎందుకంటే మీరు రిజెక్ట్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్, వై ఈజ్ దిస్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ హియర్? చూడండి, మీరు ఇక్కడ తను వచ్చినా ఐ డోంట్ కేర్ అన్నట్టుంటారు. మీరు లెక్క చేయరు. అంతకుముందులాగా పిలిచి మర్యాదలు చేయడము, లేకపోతే ఇత్తిను అత్తిను అత్తాగు ఇత్తాగు ఇవన్నీ ఏముండవు. అసలు ఐ డోంట్ కేర్, నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుంటారనమాట మీరు. అప్పుడు ఈ పర్సన్కి రియాలిటీ చెక్ కళ్ళ ముందుకు వస్తుంది. ఒకప్పుడు తను ఎంత క్రూయల్గా బిహేవ్ చేశారో మీ విషయంలో, ఆ రోజు మీ పరిస్థితి ఇదే కదా. ఇప్పుడు అదే సిచ్యువేషన్లో మీరు అలానే టిట్ ఫర్ టాట్ చేస్తారు అన్న భయం ఉంది తనకి. మళ్ళీ అది తీసుకోలేరు. వై ఈజ్ 9 ఆఫ్ కప్స్ హియర్? 9 ఆఫ్ కప్స్ ఏంటంటే విష్ ఫుల్ఫిల్మెంట్. ఏంటి? మీతో హ్యాపీ ఫ్యామిలీని లీడ్ చేయాలి. హ్యాపీ ఫ్యామిలీ లైఫ్, ఒక కంఫర్ట్ లైఫ్ లీడ్ చేయాలనేది తన కోరిక అనమాట. ఇక్కడ మీనరాశి వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు. నెక్స్ట్, వై ఈజ్ దిస్ 8 ఆఫ్ పెంటికల్స్ హియర్? చూడండి, ఎఫర్ట్స్ పెట్టాలి, పెడితే కానీ తన బాధ తీరదు. ఏంటి? నిద్ర లేని రాత్రులు ఒకప్పుడు మీరు ఎలా గడిపారో ఇప్పుడు ఆ పర్సన్ అలానే గడుపుతున్నారు. మీరు యాక్సెప్ట్ చేయాలి. మీ నుంచి ఏం కోరుకుంటున్నారు? మీరు తనొచ్చి మీతో అప్రోచ్ అయినప్పుడు మీరు కూడా తనతోటి ఈ రిలేషన్లో మీ ఎఫర్ట్స్ పెట్టాలి అనేది తన కోరిక. అది మీరు రిజెక్ట్ చేస్తారు అనేది తనే ఊహించుకొని తనే డిప్రెషన్లోకి వెళ్తున్నారనమాట, యాంగ్జైటీకి గురవుతున్నారు. ఆలు లేదు సోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నారంట. అట్లా ఉంది మీ పర్సన్ ఆలోచన. ఆడే యాక్షన్ తీసుకోలేదు, రాలేదు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు. తనే నేను వెళ్ళి ఇట్లా మాట్లాడతాను, తన అప్రోచ్ ఇలా ఉంటుంది, తన బిహేవియర్ ఇలా ఉంటుంది, నేను ఇలా అంటాను, తను ఇలా చేస్తుంది, నన్ను రిజెక్ట్ చేస్తారు, లేకపోతే ఇంకోలాగా రూడ్గా బిహేవ్ చేస్తారు, కోపంగా మాట్లాడతారు, గొడవ పడతారు, అన్నీ నన్ను అవమానిస్తారు, అన్నీ తనే అనుకోవడం అనమాట. వై ఈజ్ దిస్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ హియర్? 8 ఆఫ్ పెంటికల్స్. మీ నుంచి అఫోర్ట్ రావాలి, అప్పుడు తనకి ఈజీ అయిపోతుంది అని ఫస్ట్లోనే చెప్పాను కదా. బట్ మీరు అలా లేరు, మీరు ఎఫర్ట్ పెట్టడానికి సిద్ధంగా లేరు. మీరు మీదే లైఫ్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని. ఆ పర్సన్ కోసం ఏమి డెస్పరేట్గా ఏం లేరు. వెళ్ళినా కనీసం ఒక ఫ్రెండ్ లాగా ఉందామని తను అడిగినా కూడా రూడ్గా పాస్ట్ అంతా ఒక్కసారి సైకిల్ ఇలా గిర్రని తిరుగుతుంది అనమాట. 360 degrees ఇలా తిరుగుతుంది మీ కళ్ళ ముందు. తను పెట్టిన టార్చరు, తను మానసికంగా మిమ్మల్ని సైలెంట్ బిహేవియర్ తోటి టార్చర్ చేసిన విధానము, మీరు ఫేస్ చేసిన హెల్త్ ఇష్యూస్, మీరు పడ్డ బాధ, పెయిన్, ఏడుపు, నిద్రలేని రాత్రులు, అబ్బబ్బబ్బా
అవన్నీ ఒక్కసారి ఇలా సైకిల్ తిరుగుతుంది అనమాట మీ కళ్ళ ముందు. ఇట్లాంటి పర్సన్ నా లైఫ్లో మై ఫుట్ అన్నట్టు అసలు లెక్క కూడా చేయరు, నాకు తెలిసి లెక్క కూడా చేయరు. బిందాస్గా ఉన్నారు, నాకు ఇట్లానే లైఫ్ బాగుంది, మళ్ళీ ఆ ఊబిలోకి నేను వెళ్ళను అన్నట్టు మీరు ఉంటున్నారు. ఓకేనా? ఇట్లాంటి సిచ్యువేషన్లో నేను లవ్ మెసేజెస్ కంటే గైడెన్స్ కార్డ్ తీద్దాం అనుకుంటున్నాను. ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ఏంజల్స్, మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? పర్ఫెక్ట్ టైమింగ్ ఆగయ్యా. ఇప్పటిదాకా నాటే రైట్ టైం వచ్చేది, ఇప్పుడు పర్ఫెక్ట్ టైమింగ్కి ఆ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతాడు. ఆ పర్ఫెక్ట్ టైమింగ్ అనేది డబుల్ కన్ఫర్మేషన్గా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది కదా డబుల్ డెక్ నుంచి. సో డబుల్ కన్ఫర్మేషన్, పర్ఫెక్ట్ టైమింగ్ అనేది వచ్చింది. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. కాంప్రమైజ్, మిడిల్ గ్రౌండ్ కాంప్రమైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఓకేనా? మీరు యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా అనేది యాజ్ యూ విష్. నాకు ఇక్కడ మీరు కాంప్రమైజ్ అవుతారనేది అర్థమవుతుంది. మీ మీ లైఫ్లో మీ ఇద్దరి మధ్య రొమాన్స్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కొంతమందికి మాత్రం. ఇఫ్ యూ బిలీవ్. కొంతమంది ఏంటంటే ఈ కాంప్రమైజ్ అవ్వడానికి ఇష్టపడరు. ఇక్కడ డివైన్ ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే, మీరు నమ్మి కాంప్రమైజ్ అయితే మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ తోటి రొమాంటిక్ లైఫ్ లీడ్ చేస్తారు అనేది కనపడుతుంది. బిగ్ హ్యాపీ చేంజెస్, మీరు నమ్మితే, యూనివర్స్ని నమ్మితే, పూర్తిగా యూనివర్స్కి సరెండర్ చేసేస్తే బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయంట. ఓకేనా? రైట్. టుడే రీడింగ్ ఈజ్ దిస్. God bless you all. Om Namah Shivaya.